అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుకొచ్చి ఇవాళ భారతదేశంలో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్ళగలిగామంటే ఆనాడు ఆశ్రమాలు పెట్టుకుని స్వామీజీలు ఇచ్చినటువంటి అనేక గ్రంథాల్లో ఇచ్చినటువంటి బాటలో మనం ముందుకెళ్తున్నాం. తర్వాత దాన్ని ప్రభుత్వం కూడా హాస్టల్స్ పెట్టి మరి వాళ్ళ విద్యని ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, ట్రైబల్స్కి ప్రత్యేకంగా హాస్టల్స్ పెట్టి మరి చదివించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడో కొంతమంది మిస్ అవుతా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ స్వామీజీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏలేశ్వరంలో ఇది ఏర్పాటు చేయడం అనేది, ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ కూడా ఉంటారు కాబట్టి వారికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు సంస్కృతి సంస్కారాలు కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అటువంటి చక్కటి సదుపాయాన్ని ఇక్కడ పిల్లలు దాదాపు 50 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. అలాగే ప్రైవేట్ బిల్డింగ్లో జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్లో జరుగుతుంది. రెంట్కి తీసుకుని నడిపిస్తూ ఉన్నారు. సొంత భవనం కలగడం అనేది చాలా ఆనందంగా ఉంది. మనం కూడా చూసాము, దాతలు చాలామంది ఎయిడెడ్ స్కూల్స్ వాటిని లాక్కునే ప్రయత్నం గత 5 సంవత్సరాలు జరిగింది. ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఎయిడెడ్ స్కూల్స్ అనేది దాతలు స్థలాలు ఇచ్చి బిల్డింగులు కట్టి దాంట్లో పిల్లలు చదివించాలి, సమాజంలో మార్పు తీసుకురావడానికి చదువు ఒకటే మార్గం అని చెప్పి భావించి ఆనాడు దాతలు ఇస్తే రాష్ట్ర గవర్నమెంట్లో అవన్నీ కూడా లాక్కుని ఆ స్కూళ్ళన్నీ కూడా మూసేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాంటివి జరగడానికి వీల్లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పటిష్టమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా విధానాల్లో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ దాని బాధ్యత తీసుకున్నారు. ఎలా కరకలం ఉండాలి, ఇవాళ ఇంగ్లీష్ మీడియం పేరుతో మన తెలుగు భాషకే గ్రహణం పట్టే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. తిరిగి మన భాషని మనం కాపాడుకోవాలి. ఇంగ్లీష్ వద్దని మనం అంటలా, ఇంగ్లీష్ ఉండాలి. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాతృభాష తెలిస్తేనే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ చదవండి అని చెప్పి పిల్లల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడితే డ్రాప్అవుట్స్ అయిపోయారు చాలామంది పిల్లలు. 10th క్లాస్లో 2 లక్షల మంది ఫెయిల్ అయిపోయారు. చాలామంది ఆ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు తీసుకోవాలి, కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మేము తీసుకున్నది నిర్ణయం అనే విధంగా చేయటం అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇవాళ కూడా చూస్తున్నాం, చాలా పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి మనకి రాష్ట్రానికి. నిన్ననే ఫాక్స్కాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం, ఇండస్ట్రియల్ ప్రమోషన్కి వస్తే వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక బాట, ఐటీ అనే బాట ఇవ్వడం వల్ల ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ బాట వేసింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.